మామిడిపల్లి అనిల్ కుమార్ సార్, సంగారెడ్డి డిస్టిక్, కొండాపూర్ మండల్, మల్కాపూర్ విలేజ్ సార్. భారీ మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించారు సార్. నేను నిర్మల జగ్గారెడ్డి గారిని పిలిచి మహిళా సమైక్య భవనానికి నా సొంత నిధులతోటి 30 లక్షల నిధులతోటి నేను ఆ కార్యక్రమాన్ని చేపట్టిన సార్. అలాగే ఒక 100 చెట్లు సార్, 100 చెట్లు నాటే కార్యక్రమాన్ని నేను పెట్టుకున్నాను సార్. నేను ప్రమాణ స్వీకారం రోజు నేను 100 చెట్లు కార్యక్రమం పెట్టుకున్నాను. అలాగే మహిళా సమైక్య భవనానికి గిట శంకుస్థాపన చేసినాం సార్, నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా. అలాగే సార్ నేను ఇప్పటిదాకా అందరు చెప్పారు సార్, అది ముఖ్యంగా సార్, ఒక గ్రామ పంచాయతీ డిజిటల్ ఆఫీసుగా మార్చి దిద్దాను సార్. ఒక 10 lakhs అయింది సార్. గ్రామ పంచాయతీ మాడిఫికేషన్ చేసి టోటల్గా కంప్యూటర్ సిస్టంగా ప్రజలకు సేవలు అందించడానికి టోటల్గా దాన్ని చేయడానికి 10 లక్షల రూపాయలు అయింది సార్. నా సొంత నిధులతో చేశాను సార్. మా గ్రామం చాలా పెద్ద చెరువు సార్. అక్కడ బ్రిడ్జ్ లేదు సార్. ఆ బ్రిడ్జ్కు రఘునందన్ అన్నగారి గిట నేను కోరుకున్నది ఒకటే సార్, ఆ బ్రిడ్జ్ గిట ఇవ్వాలని శాంక్షన్ చేపించగలరని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన టెంటివ్ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను సార్. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను రెడ్డిపల్లి గ్రామ సర్పంచి పద్మ అశోక్ గౌడ్, మండల్ నర్సాపూర్, డిస్టిక్ మెదకు. మా ఊరికి ఉన్నటువంటి సమస్య ఒకటి పెద్ద కట్టుకాల్వ. అది చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లలని, పెద్దోళ్ళని, అందరినీ. దాన్ని దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఊరు మధ్యలో ఇండ్ల లోపలనే ఉంటుంది అది, ఇండ్ల మధ్యలో. అలాగే లిబ్లర్కి సంబంధించింది కూడా కొంచెం రైతులకి భవనం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. పిహెచ్ఎస్ హాస్పిటల్ ఉంది, 24 hours 24 hours ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కొంచెం రోడ్డు, నీరు, బోర్ల సమస్య ఉంది. ఓకే అమ్మా, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నాకు ఒక 2 సమస్యల గురించి ఇక్కడికి రావడం జరిగింది సార్. మేము ఆ 2 సమస్యలు ఎట్లా ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలనుకునే టైంలో మాకు టెంటివ్ ద్వారా చెప్తా సార్. టెంటివ్ ద్వారా మాకు ఒక గొప్ప అవకాశం కల్పించినందుకు యజమానానికి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నా పేరు సతీష్ ముద్రాజ్, సంగారెడ్డి నియోజకవర్గం, కొండాపూర్ మండల్, తేర్పోల్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్గా అతి భారీ మెజారిటీతో నాకు పార్టీలకు అతీతంగా మా గ్రామ ప్రజలు నన్ను ఈ 2 సమస్యలు తీరుస్తామని గెలిపించారు సార్. పార్టీలకు అతీతంగా మా నియోజకవర్గానికి మన రగన్న గారికి మేము ఎప్పటికీ సపోర్ట్ చేస్తాం. మా ఎంపీగా రగన్న గారు ఉన్నారు. ఇక్కడ వచ్చిన చాలామంది సర్పంచులు కూడా రగన్నకు మాకు ఉన్నాడు, కేంద్రం నుంచి నిధులు ఇచ్చి మా గ్రామాలను అభివృద్ధి చేస్తారని మొట్టమొదటిగా ఆశపడుతున్న చాలామంది ఉన్నారు. అందులో నియోజకవర్గం అంటే మనం మెదక్ నుంచి మేము ఉన్నాం కాబట్టి సార్, మేము కష్టపడ్డాం కాబట్టి. మా ఊరి మొదటి సమస్య ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి ఈసారి వరకు కూడా డ్రైనేజ్ లేదు సార్. అదే డ్రైనేజ్ అంటే ఒక కాలువ ద్వారా మా ఊరు కాలువ ద్వారా మురికివాడ వెళ్తుంది సార్. అక్కడ ఏమవుతుందంటే కుక్కలు చనిపోయినా ఈ వర్షాలు పడడం వల్ల పాములు ఏములా మురికి అయ్యి ఇంతలోకి వస్తున్నాయి. మెయిన్గా ప్రాబ్లం సార్ అది నా చిన్నప్పటి నుంచి ఉంది. అది ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడానికి కూడా మా గ్రామ ప్రజలు దాని పట్లనే ఇచ్చారు. ఇండిపెండెంట్గా ఈరోజు 638 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఒక పెద్ద వర్గం పైన మనం గెలిచినాం సార్. రకన నేను ఒక్కటే అడుగుతున్నా సార్, మీ సమక్షంలో మీ ఎంపీకి మేము అందరం మా గ్రామం నుంచి మంచి మెజారిటీ ఇచ్చినాం, కష్టపడ్డామన్నా. ఈ ఒక్క ప్రాబ్లం మా ఊరికి మీరు క్లియర్ చేస్తే జీవితాంతం మా ఊరున్న రోజులు మీరు గుర్తుండిపోతారన్న. ఇది నెక్స్ట్ ఇంకో సమస్య అన్న, మాకు అన్న బర్మనాంక్ అన్న ఎక్కడన్నా మీరు మా మండలికి ఎక్కడ వచ్చినా మేము చూడడానికి వస్తాం. మేము వస్తుంటే 10 మంది వాళ్ళకి వచ్చి మీద ఆప్యాయంగా పలకపించుకుంటాం చాలాసార్లు. మాకు ఇక్కడ ఏంటంటే మా గ్రామానికి రైతు బంధు కాలేదన్న. సొసైటీలో అంటే మా పూర్తిగా కాలేదు మా ఊర్లో. అక్కడ ఉన్నది ఎకరము 1/2 ఎకరం పొలం ఉన్న రైతులు ఉన్నారు, సన్న రైతులు. ఈ వర్షాలు పడి ఏమైందంటే అన్న వాళ్ళకున్న పంటలు కూడా కొట్టుకుపోయినాయి, చాలా వరకు లాస్ అయిపోయినారు. ఈ రైతు బంధు రాక ఈ పంటలు నష్టపోయి ఉన్న ఎకరం 1/2 ఎకరం పొలాల రైతులు ఉన్నారన్న. వాళ్ళు 2-3 గంటలు అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పలేక ఆ 2-3 గంటలు అమ్ముకుంటేనే వాళ్ళ రేపు పొద్దున పెళ్ళిళ్ళు కానీ అట్లాంటి అప్పుల పాలైనరు కాబట్టి అవి తీరుస్తున్నారు. ఈ 2-3 గుంటలు అమ్ముకోవడానికి రైతులు కూడా చాలా బాధలు పడుతున్నారు అన్న. ఆ బాధల నుంచి ఒక్కసారి ప్రభుత్వానికి ఒక్కసారి అన్న మా గ్రామంకి మీరు వచ్చి
ఈ సమస్యను మీరు నెరవేరుస్తానా? యువ నాయకులు మీరు రాబోయే తరానికి మీకు మంచి పేరు ఉంటుందన్న. మా రైతులను కాపాడతారు. మా రైతులు కాపాడినందుకన్నా మా గ్రామము మీరు ఎప్పటికీ మరవకుండా గుర్తుంచుకుంటామన్న. కంపల్సరీ ఈ సమస్యన మరి దండం పెట్టి చెప్తున్నానా, మా రైతులు చాలా వెనుకబడ్డ ఊరన్న. ఎందుకంటే పొల్యూషన్తో చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ పంటలు నష్టపోతున్నాం. ఇక్కడ భూములు అమ్ముకోలేక రైతులు, సన్న రైతులు చాలా అవస్థ పడుతున్నారు. ఈ సమస్య అన్న దండం పెట్టి చెప్తున్నా, ఈ సమస్య కంపల్సరీ తీరు అన్న. ఇది ఒక్కరికి కూడా రైతు బంధు కాలేదన్న. దీన్ని మరీ చెప్తున్నా. చూడండి రకనా అన్న, రకనా ఈ మురికివాడ అన్న నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకు సార్ ఒక నిమిషం, నా చిన్నప్పటి నుంచి ఉన్న సమస్య మీ సమస్యలో నెరవేర్చాలన్న. ఇది మరీ కోరుతున్నాను. మా ఊరున్న రోజులు మేము గుర్తుపెట్టుకుంటామన్న. ఈ సమస్య తీరన్న. చాలా మంది ఆ పంట పొలాలకు పోయి మురికివాడలకు ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ రైతన్న. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, టెన్ టీవీ బృందానికి నా యొక్క నమస్కారం. నా పేరు మంచాల నవీన. నేను కొండపాక గ్రామం నుంచి వచ్చాను. అది గ్రామమే కాదు, అది ఒక మండలము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పిన సమస్యలు మా గ్రామము మండలైన అటువంటి దాంట్లో కూడా ఉన్నాయి. రోడ్లు, ఇది డ్రైనేజ్ కానీ మెయిన్గా ఉంది ఒకటి బీట్ సమస్య. దాంట్లో మనకి బీట్ లేక రోడ్ల పైన వడ్లు పోయడంతో చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి, చనిపోవడం కూడా జరిగింది యాక్సిడెంట్స్ అయ్యి. సో దానికి ప్రత్యేకంగా మాకు బీట్ ఒకటి కావాలి. ఇంకా అదే కాకుండా ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరూ, నేను అందరికంటే నేను నూతనంగా ఇదే ఫస్ట్ టైం నేను సర్పంచ్గా రావడం. బట్ స్టిల్ నా ఒక సజెషన్ చిన్నదానిగా, నాకంటే పెద్దవాళ్ళు చాలా అనుభవంతో ఉన్నవారు ఉన్నారు. మనం ఎంతసేపు నాకు రోడ్లు కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నాము. అది కాకుండా అది ఎంత నాణ్యతతో వేస్తున్నారు, అది ఎన్ని రోజుల్లో ఉంటుంది, ఏ బిల్డింగ్స్ కానీ ఏదైనా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్పెక్షన్ అనేది ఖచ్చితంగా జరగాలి. అది కట్టినాక కాదు, కట్టేటప్పుడే దాని యొక్క మెటీరియల్ క్వాలిటీ కానీ ఏదైనా లైఫ్ స్పాన్ కానీ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ జరగాలి. ఇంతకుముందు జరిగిన మనకి అతి భారీ వర్షాల వల్ల మనం న్యూస్లో చూసాము, రోడ్లు కొత్తవి కూడా కొట్టుకుపోయినాయి. అదే ఇందిరమ్మ ఇల్లు మొన్న రీసెంట్గా చూసిన దాంట్లో కూడా అది స్లాబ్ వేశాక కూలిపోవడం జరిగింది. సో అలాంటివి జరగకుండా మనము ఇప్పుడు అట్లాంటి నష్టం ఇక ముందు జరగకుండా దానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని నా నుండి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇంత పేషెన్స్తో మా సమస్యలు విన్నందుకు పేరున కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. టెన్ టీవీ గ్రామ స్వరాజ్యం యజమానానికి మరియు కాంగ్రెస్ పార్టీ వచ్చిన పెద్ద నాయకులు బల్మూరి వెంకటన్న గారికి, అలాగే స్టేజీ పైన ఉన్న పెద్ద నాయకులు గారికి, అలాగే రాష్ట్ర ప్రజా గొంతు శ్రీ రఘునందరావు అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. సంగారెడ్డి జిల్లా పురంచర్ మండల్ నంద్యామ గ్రామం. నేను అన్న స్టూడెంట్ని. నాకు ఇక్కడికి రావడానికి కారణం టెన్ టీవీ రమ్మన్నందుకు నాకు చాలా సంతోషం. ప్రజల గొంతు, రాష్ట్ర ప్రజల గొంతు రఘునందరావు అన్న వస్తున్నాడు. కొన్ని సమస్యలు చెప్తే ఆ సమస్యల పైన పార్టీలకు అతీతంగా మాట్లాడైనా కొన్ని సమస్యలు తీరుస్తాడు. మా పార్టీ నాయకులు కూడా పెద్ద మనుషులు, మంత్రి గారు బల్మూరి వెంకటన్న గారు వస్తున్నారు, కొన్ని సమస్యలు తీరుతాయని చెప్పేసి రావడం జరిగింది. కానీ అక్కడ చెరువుకుంటలు అన్న రగన్న మా ఉమ్మడి జిల్లా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకే సమస్యలు వివరిస్తున్నాను. కొన్ని సమస్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీరుస్తారు. కానీ ముఖ్యంగా తీరవలసిన పనులు ఏంటంటే అన్న ఎంపీ గారే చేయగలుగుతారు కాబట్టి ఆయనకి విన్నవించుకుంటున్నాను. అన్న నంద్యామ గ్రామంలో చెరువుకుంటలు చాలా ఉండే. ప్రతి గ్రామము పురంచర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామము అణువు ప్రతి మనిషి అన్నకు తెలుసు. కానీ అక్కడ కొన్ని దుర్వినియోగం జరిగినాయి. చెరువుకుంటలు గతంలో ఉండే, ఇప్పుడు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో చెరువుకుంటలు చేయమని చెప్పి నంద్యామ గ్రామం నిధులు వస్తే ఆ నిధులు ముందు ఉన్న పాలకులు చెరువుకుంట లేవు అని చెప్పేసి శిఖం పట్ట భూమిలో చెరువులు ఉండే, చెరువులు లేవు అని చెప్పేసి ఆ నిధులు రిటర్న్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి చెరువుకుంటలు ఎక్కడున్నాయో కొంచెం తీయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొంతమంది లీడర్ల వల్ల అది బయటికి రాలేకపోతున్నాయి. కానీ మీరు పెద్ద అధికారులకు, పై అధికారులకు కొంచెం పర్సనల్గా కేర్ తీసుకొని చెప్పండి.
చెప్పి చిక్కంపట్ట చెరువులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే గతంలో సీసీ రోడ్లు కొన్ని గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు ఉండే మన మిషన్ భగీరథ నుంచి మధ్యలో సీసీ రోడ్ మధ్యలో నుంచి కాలువలు తీయడం జరిగింది. ఒక్కొక్క ఫీటు లోతు తీయడం జరిగి వాటిని పూడ్చక అట్లనే ఉండిపోయినాయి అన్న. అవి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు నిండి ఊరి మధ్యలో నుంచే బైకులు పోయినా కార్లు పోయినా మనుషులు నడిచినా గుంతలో పడి ఖాళీ ఇరిగిపోతున్నాయి. అది ముయ్యలేకపోయారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా కొన్ని నిధులు విడుదల చేసి సీసీ రోడ్లు కానీ అవి కొన్ని మరమ్మతులు చేయడానికి డబ్బులు గ్రామ పంచాయతీకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. మరి ఇంకోటి ఏంటంటే గ్రామంలో 30 సంవత్సరాలు ప్రతి గ్రామంలో నంద్యామ గ్రామం అని కాదు, ప్రతి గ్రామంలో ముందు 30 సంవత్సరాల నుంచి స్తంభాలు పాత వైర్లు ఉండడం జరిగింది. వాటి నుంచి కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడం, లో వోల్టేజ్ రావడం, బోర్డు గ్రామ పంచాయతీ బోర్డు కాలిపోవడం జరుగుతుంది. నేను ఎందుకంటే ప్రతి సమస్యలు కూడా తిరిగినా కాబట్టి సర్పంచ్ గెలిచిన కాబట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సెక్రటరీ ద్వారా కూడా తెలుసుకున్నాను. మరి ఇంకోటి ఏంటంటే అన్నకు తెలిసింది ఒకటి ఏంటంటే పొడంచర్ టు శంకర్పల్లి రోడ్ అన్న ఈ మా పొడంచర్ నియోజకవర్గ ఎమ్మెల్యే 3 సార్లు హైట్రిక్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. కానీ ఇంతవరకు ఆ రోడ్డు పట్టించుకోలేడన్న. పొడంచర్ టు శంకర్పల్లి రోడ్డు 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. కానీ 30 సంవత్సరాలు నేను 36 ఇయర్స్ ఉన్నా, 30 సంవత్సరాలు నేను తెలివితోనే చూసిన అది 20 ఫీట్ మాత్రమే ఉంది. 10 రోజులలో 10 యాక్సిడెంట్లు అవుతున్నాయి, 5 మంది మరణాలు జరుగుతున్నాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదన్న. అది అన్న కేర్ తీసుకొని చేయాలని చెప్పి చెప్తున్నాను. మాది సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ విలేజ్. ఒగ్గు శ్రీనివాస్ నా పేరు. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన. నేను చెప్పేది ఏమిటంటే సంగారెడ్డి జిల్లాలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. సదాశివపేట మండలానికి వచ్చి ఒక పెద్ద ఎంఆర్ఎఫ్ కానీ స్టార్కెమ్ కానీ ఒక 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ నిధులు ట్యాక్స్ రూపకంగా సంవత్సరానికి ఎంత నిధులు కడుతున్నారో వాళ్ళ ట్యాక్సీలు ఆ అధికారులకు కలెక్టర్ వాళ్ళకే తెలుస్తుంది. ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ ఇప్పుడు మనం ఏదైనా ఫ్యాక్టరీ పెడతామో ఆ ఫ్యాక్టరీకి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని మనం ఎట్లా గట్టిగా అందరం కూడా స్థానికులకే ఇవ్వాలని చెప్పి ఎలాగైతే అడుగుతామో ఆ నిధులు కూడా సదాశివపేట మండలానికి 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ నిధులు గిట్ట ఆ మండలానికి కొంచెం ఎంతైతే 1000 రూపాయలు ట్యాక్సీ కడుతున్నారు అనుకో, ఒక 500 ఆ మండలానికి ఇస్తే ఆ గ్రామాలు ఆ విలేజ్ డెవలప్ అవుతాయని చెప్పి నీ 10 టీవీ ద్వారా పైన ఉన్న అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీల వారి దృష్టికి గిట్ట 10 టీవీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ట్యాక్సీలు మండలానికి ఇప్పుడు ఒక ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది, ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కడుతుంది. 50,000 రూపాయలు ఒక మండలానికి ఇస్తే అది అన్ని గ్రామాలకు చెందుతుందని చెప్పి నా 10 టీవీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం, రెండో విషయం ఏంటిదంటే మా విలేజ్లో రివిజన్ మండల్ రివిజన్ చేసి 1998లో రివిజన్ అయింది. అలాగే కొంతమంది ఇండ్లు డబ్బులు లేక ఇండ్లు అమ్ముకొని అదే తెల్ల పేపర్ల మీద ఉన్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి ఉండాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వ దృష్టి ఎన్టీవీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఆ రివిజన్ల ఇల్లు తెల్ల కాగితాల మీద ఉన్నాయి, వాళ్లకు రివిజన్ ప్రకారంగా వాళ్ళని చేయాలని చెప్పి 10 టీవీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సమస్యలు మోరీలు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్డు కానీ, సిసి రోడ్డు కానీ, ఏదేదో ఇప్పుడు ట్యాంకీలు కానీ, ఇప్పుడు ఈ స్కూలు కాంపౌండ్ వాళ్ళు కానీ, ఏది సమస్యలు ఏది ఉన్నా ఖచ్చితంగా నిధులు కావాలి. మా గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి మా జగ్గారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఈ పనులన్నీ చేసే బాధ్యత మాకున్నది. ఖచ్చితంగా ఇది చేయగలుగుతాను. మా ఊరికి రోడ్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్ల గురించి నిధులు అవసరం పడతాయి. అలాగే చేన్ల వరకు వెళ్ళే రోడ్లు గిట్ట మరమ్మతులు చేయవలసి ఉంది. మా స్కూల్కి కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ని మేము నోట్ డౌన్ చేసి పెట్టినాం. దానికోసం కొన్ని నిధులు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి గిట్ట నిధులు ప్రొక్యూర్ చేయడానికి మా పై అధికారులను కోరుకుంటాం.